అందరికీ నమస్కారం. ద్వేషం మనసుని భారంగా చేస్తుంది. దాన్ని వదిలేస్తే మన జీవితం తేలిక అవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 85వ కథని చెప్పుకుందాం. కథ పేరు అరటిపళ్ళు అంతరార్థం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సంగీత మోరల్ సైన్స్ టీచర్. ఆమె ఒకరోజు క్లాసులోని పిల్లలను పిలిచి ఒక సంచిలో అరటి పండ్లు తెమ్మని చెప్పింది. మీకు ఎంతమంది ఇష్టం లేదో అన్ని అరటి పండ్లు తెచ్చి ఆ అరటి పండ్లకి మీకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు పెట్టండి అని చెప్పింది. రెండో రోజు పిల్లలంతా సంచిలో అరటి పండ్లతో క్లాసుకి వచ్చారు. కొందరు 2, కొందరు 3 ఇలా అందరూ తెచ్చారు. అప్పుడు ఆ టీచరు, మీరు తెచ్చిన అరటి పండ్ల సంచుల్ని మీతోనే ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్ళాలి. రోజంతా మీతోనే ఉంచుకోవాలి అని చెప్పింది. ఇలా ప్రతిరోజు టీచర్ చెప్పినట్టు ఆ సంచిని మోస్తూ పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. అరటి పండ్లు కుళ్ళిన వాసన వస్తున్నాయని పిల్లలు టీచర్కి చెప్పారు. అయినా ఏం పర్వాలేదు, మోయమని చెప్పింది. ఇంకొన్ని రోజులకి ఆ వాసన భరించలేక పిల్లలు పడుతున్న అవస్థను చూసి సంచులను బయట పడేసి రమ్మని చెప్పింది. వారి అనుభవాలను అడిగింది. పిల్లలందరూ ఆ బరువు, కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ కష్టాలను వివరించారు. అప్పుడు టీచరు, మీరు కొద్ది రోజులు మోసిన ఈ కుళ్ళు అరటి పండ్లకు మీ మనసులో ఇతరుల పట్ల ద్వేషాన్ని మోయడానికి తేడా లేదు అని చెప్పింది. దాన్ని మీరు వెళ్ళిన ప్రతి చోటుకి మోసుకు వెళ్తారు. మీరు మోసిన పళ్ళు కుళ్ళు వాసన వచ్చినట్టే ఇతరుల పట్ల ద్వేషం మీ మనసుని కలుషితం చేస్తుంది. ఆ కుళ్ళిన అరటి పండ్లు కొన్ని రోజులు కూడా మోయలేకపోయారే, మరి జీవితకాలం ద్వేషాన్ని మోయడం ఎంత కష్టమో ఊహించగలరా అని వివరించింది. కథలో మన ద్వేషం మనకే శాపమని తెలుసుకున్నాం. సహజంగా మనిషి పుట్టుకతో స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. తెల్లని కాగితంలా ఎంతో తెలుసుకోవాలని సిద్ధంగా ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ ఇతరులు నచ్చక, అనుకున్నది జరగక మనసులో ప్రతికూల భావాలను నింపుకుంటారు. అవి పెరిగి పెరిగి ఒక దశలో తనకు తానే నచ్చకుండా ప్రతికూల భావాలతో మనసంతా నిండిపోయి అలాంటి స్వభావమే ఏర్పడుతుంది. కోపం, అసూయ, ద్వేషం, బాధ ఇవన్నీ కూడా దాచుకుంటే పాచిపోతాయి, పంచుకుంటే తగ్గిపోతాయి. అందుకే ఏదో ఒక రూపంలో వాటిని తీసివేయాలి. అయితే వాటిని వ్యక్తపరిచే విధానాన్ని సరిగ్గా ఎంచుకోవాలి. హేట్రెడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్. ఇతరులను మీరు అలాంటివారు, వీరు ఇలాంటివారు అని ముద్ర వేయడం మానుకోండి. ఉదాహరణకు, ఇతడు పిసినారి, అతడు కోపిష్టి, ఈరోజు చెడ్డ రోజు, ఆ కాలేజ్ పనికిరానిది, ఎక్సెట్రా. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 85వ కథ సమాప్తం.